పాదయాత్ర మీ నాన్నలో మార్పు తెచ్చిందంటారు. ఓదార్పు యాత్ర జగన్ను బాగా మార్చిందంటారు. మరో ప్రజా ప్రస్థానం మిమ్మల్ని ఎలా మార్చింది? ఈ పాదయాత్రలో ఎన్నో సంఘటనలు. ఒక అవ్వొచ్చి, అమ్మా నా భర్తకి పెన్షన్ వచ్చేది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 75 రూపాయలు వచ్చేది, మీ నాయన వచ్చి 200 చేశాడమ్మా, బానే ఉంది, కానీ ఖర్చులు చాలా అయిపోయినాయి, బతకడం చాలా కష్టమైపోయింది, నాకు కూడా పెన్షన్ కావాలని అధికారులను అడిగాను. అడిగితే వారు నీ భర్త చనిపోయాక నీకు ఇస్తామన్నారు అని అనింది. పెన్షన్ వస్తుందా? రాదు. ముసలాయనకు వస్తుంది, నాకు రాదు. సర్పంచ్ తను పోతే మొబైల్ చంపుకొని రా అన్నాడు. ఒక భార్యతో తన భర్త గురించి అంత చిన్న చేసి మాట్లాడడము మన సాంప్రదాయంలో ఇది చాలా బాధాకరం. అంటే తనకు పెన్షన్ రావాలంటే తన భర్త చనిపోవాలని కోరుకోవాలన్నమాట. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. అంత పావర్టీలో, అంత పేదరికంలో బతుకుతున్నారు ఈరోజు మహిళలైతే ఒక తల్లికి తన బిడ్డల్ని చదివించుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ ఈరోజు తల్లులు బిడ్డల్ని స్కూలుకు పంపించడం కంటే కూలీకి తీసుకువెళ్తే కూలీ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు రాకపోతే 3 పూట్ల తినే పరిస్థితి లేదని స్కూలుకు కూడా పోనీయకుండా వాళ్ళని కూలీకి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఇష్టమే కాదు, వాళ్ళ స్కూలు పంపించాలనే ఉంటుంది మనసులో. కానీ వాళ్ళని కూడా తీసుకెళ్ళకపోతే డబ్బులు రావు. అన్ని ధరలు పెరిగిపోయినాయి, 4 ఇంతలు 3 ఇంతలు ఏది పట్టుకున్న ధరలు పెరిగిపోయినాయి. చాలా బాధేస్తుంది. శివ అని ఓ చిన్న బాబు, 12 ఏళ్ళు ఉంటాయి, గొర్రెల కాపరి పేపర్లో వచ్చింది. రైట్. నా మనసులో ఇట్ లెఫ్ట్ అన్ ఇంప్రెషన్. ఆ బాబు వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న ఇస్ సిక్ ఇన్ బెడ్, కనుక గొర్రెలను కాచుకోవడానికి ఈ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయిని చూస్తే ఇంత బాధ్యత ఈ ఒక్క చిన్న పిల్లోడే మోస్తున్నాడా అని ఆశ్చర్యం వేసింది. వేసి ఏం నాన్న నీకు చదువుకోవాలని లేదా అంటే, స్కూల్కి వెళ్ళాలని లేదా, నువ్వు స్కూల్కి వెళ్ళవా అంటే అబ్బాయికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇష్టమక్క నాకు స్కూలు, కానీ జీవాలను చూసుకోవాలి కదా, మా నాన్నకు బాగలేదు కదా అన్నాడు. చాలా బాధేసింది, మనసును పిండేసినట్టు అయిపోయింది. నాకు తిండి లేదు, పెన్షన్ లేదు, చదువు లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వీళ్లకు గవర్నమెంట్ ఇస్ డినైయింగ్ దేర్ బెనిఫిట్స్. బాధపడుతున్నానా? రాజన్న రాజ్యం మళ్ళా వస్తుంది, జగన్ ముఖ్యమంత్రిని చేసుకుంటే అన్ని నేరాలు జరుగుతాయి. ఇంకొకసారి అఫ్రీన్ అని ఒక అమ్మాయి డిస్టింక్షన్ లో పాస్ అయింది హై స్కూల్. షీ వాంట్స్ టు డూ ఫార్మసీ, బి ఫార్మసీ చేయాలని ఆ పాపకు ఉంది. వచ్చి నా దగ్గరికి రోడ్డు పక్కన కలిసి కన్నీళ్లు పెట్టుకుంది, ఏడ్చేసింది. నాకు బి ఫార్మసీ చేయాలని ఉందక్క, కానీ మా నాన్న చాలా బీదోడు, నన్ను చదివించలేనంటున్నాడు, నాకు ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, నాన్నుంటే రాజన్ ఉంటే తప్పకుండా అయిపోయేది, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అనింది. చాలా బాధేసింది. నిజంగానే నానుంటే ఆ పాప కోరిక తీరిపోయేది. ఎంతో మంది పిల్లలు ఈరోజు డ్రాప్ అవుట్స్ అయిపోయి దే ఆర్ సిట్టింగ్ అట్ హోమ్, లేకపోతే కూలి పనికి వెళ్తున్నారు, విచ్ ఈస్ ట్రాజిక్. ఈ పాదయాత్ర నన్నెలా మార్చింది అనడానికి, ఇట్ హస్ టాట్ మీ టు వాల్యూ దేర్ లైఫ్, దేర్ నీడ్ ఇన్ లైఫ్. వాళ్ళ అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యము అన్నది స్పష్టంగా కనిపించింది. అలా తీర్చగలిగాడు నాన్న. మళ్ళీ అలా కావాలి అంటే అన్న రావాలి. జగనన్నా జగనన్నా జగనంతా నిహితం, జగనన్నా జగనన్నా జగనంతా నిహితం.